నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పు తల్లి. మహా కుంభమేళా స్టార్ట్ అయింది. ఇప్పుడు అక్కడికి అఘోరీలు, సాధువులు అంటే ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారు. మీరు వెళ్ళారా లేకపోతే? మేము వెళ్తున్నాముగా. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ముందు అదే మాట్లాడుతున్నాం. కొన్ని కారణాల చేత ఆగాల్సి వచ్చింది. సో ఈ మౌని అమావాస్య ఉన్నది కదమ్మా, ఆ సమయానికి చేరుతున్నాం. ఈ కుంభమేళా ప్రత్యేకత ఇప్పుడు చాలామంది ఆసక్తిగా వింటున్నారు. అంతకుముందుకు ఏమైపోయిందంటే అదో జాతరలాగా అయిపోయినట్టుగానే ఎన్నో వీడియోస్లో కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసుకోలేరు చాలామంది. బట్ అక్కడ ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళ సముదాయాన్ని చూసి, నా సనాతన ధర్మాన్ని చూసి, అంటే మన సనాతన ధర్మం ఋషి పరంపర గౌరవాన్ని చూసి, ఋషులు, మహారుషులు, సిద్ధయోగులు, యోగులు, జ్ఞానాన్ని మనకు అందించే జ్ఞానాధివేత్తలు, పీఠాధిపతులు, ధర్మకర్తలు, ధర్మాన్ని కూడా తిరిగి రాయగలిగిన మహా యోధులు, అంటే వీరులు, అలాంటి వారందరూ ఒక దగ్గరికి వచ్చి వాళ్ళలో ఉండే వేషాధారణ, రుద్రాక్షలు, చితాభస్మం, ఇలా శరీర ఆధారణ చూసి అక్కడ చాలామంది వచ్చారు, ప్రత్యేకమైన వాళ్ళు. మనం మాట్లాడాల్సిందల్లా దైవాధీనమైన డిస్కషన్. ఎందుకు ప్రత్యేకత? మహాకుంభమేళ ఇది ఎలా అయింది అనేది ఇప్పుడు తెలుస్తుంది చాలామందికి. ఎందుకంటే ఎందరో ఉంటారు తల్లి ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు, ఎందరో ఉంటారు సమాజంలో అంతంత మాత్రమే తిరిగే వాళ్ళు. కొందరు ఉంటారు గుడిల కంటేనే పోతారు, సినిమాలకు రారు వాళ్ళు, షికార్లకు రారు, కానీ గుడిలు అంటే కొంతమంది తిరిగే వాళ్ళు చాలామంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అలాగా మహాకుంభమేళ ప్రత్యేకత ఏమిటి అని మీరు అడిగిన ప్రశ్నలో, ఇది మన మానవుల యొక్క పండగ. 144 సంవత్సరాల్లో నీ జీవిత చక్రంలో 3 తరాలకి ఒక్కసారి వచ్చే మహాపండగ. ఈరోజు నేను వెళ్ళాను గంగలో, మునిగాను అక్కడ. ఆ గంగలో మళ్ళీ అమ్మ నీవు మునిమనవడలాగా పుడితేనే మునగాలి ఇక్కడ. అంటే ఇది 144 ఇయర్స్ చక్రం. నీ కొడుకు కడుపులో నువ్వు ఒకవేళ పుట్టే భాగ్యం ఉంటే ఆ చరిత్ర, లేదు అని అంటే లేదుగా. అంటే ఒక జీవితానికి ఒకటే మేళ ఇప్పుడు జరగబోయే మహాకుంభమేళ. తర్వాత జరిగేటి కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందమ్మా. తర్వాత 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. చాలామందికి తెలియాల్సింది ఛానళ్ళ వ్యక్తులకి ఏందనంటే, మిత్రులందరికీ, మన యావత్ భారతదేశ ప్రజలకు కాదు, ప్రపంచంలో ఉన్న అందరికీ అఖండ భూమండలం అనుకోవాలి. భరతుడు పాలించిన మహామండలంలో ఈ మేళకున్న ప్రత్యేకతలు ఏమిటి, అసలు ఎందుకు పోయడం అని అంటే, ఈ మహాకుంభమేళ జరుగుతూ ఉన్నది త్రివేణీ సంగమంలో. త్రివేణీ సంగమం అనేది రుద్రప్రయాగరాజ్. రుద్రప్రయాగరాజ్ అంటే గంగా, జమున, సరస్వతి మాతలు ఏకమైన మహామేళ. ద మీనింగ్ ఆఫ్ మేళ అనేది ఏంటంటే అమ్మా, కుంభ అంటే చాలాసార్లు నేను చెప్పాను, సంస్కృతంలో కుంభ అనేది తెలుగులో కలశం. మీకు నాకు అందరికీ తెలిసింది ఏంది కలశం అంటే, ఈ పూజలకు తీసుకెళ్లే కలశం. కానీ దాన్ని వైభవంగా చెప్పి చూస్తే అమ్మ, ఆ కలశం అనేది అమృతంతో వచ్చిన కలశం. అది దేవతల దగ్గర కనబడుతుంది. ఈ క్షీరసాగర మదనం జరిగే సమయంలో మొదట కొన్ని విషాన్ని జిమ్మి, ఆ తర్వాత కొన్ని ముఖ్యంగా గోవు, 5 రకాల గోవులు వచ్చాయి. గోత్రనామాలు అలా పుట్టాయి. తులసిమాత, లక్ష్మీమాత వచ్చింది. ఆ తర్వాత తాబేలు వచ్చిందని అంటారు. ఐరావతం, తర్వాత ఐరావతం అంటే చాలామంది తెలియదు. ఐరావతం అన్న దాని పేరు ఏంటంటమ్మా, తెల్ల ఏనుగుని ఐరావతం అంటారు. అది రావడం అనేది, తెల్లటి అశ్వం వచ్చిందని చెప్పేసి శాస్త్రాల్లో రాసి ఉన్నాయి మన దగ్గర, పురాణాలలో. అలా వచ్చిన తర్వాత వాసుకీమాత విషాన్ని చిమ్మిన తర్వాత చాలామంది భయాలందరులతో దేవతలు వీళ్ళు పరుగులు తీసిన తర్వాత మహామక్కంటి అక్కడికి విచ్చేసి వాసుకీమాతకు సంబంధించిన విషయ వివరణలు స్వీకరించాడు. గరళాకంఠుడయ్యాడు ఆయన. ఇలా కొన్ని వివరణలు మాత్రం చాలా వివరంగా అందరికీ తెలిసినదే. కానీ త్రివేణీ సంగమం ఈసారి 144 ప్రత్యేకత ఏమిటని తెలవడంలో ముఖ్యం ఏంటంటే అమ్మా, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే దాంట్లో కేవలం ఉజ్జయిన్, అలహాబాద్లో మాత్రమే జరుగుతుంది. 6 సంవత్సరాలకు జరిగేది నాసిక్లో జరుగుతుంది. 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేది అలహాబాద్లో జరుగుతుంది. ఇట్లా వేస్ ఉన్నాయి. 4 రాష్ట్రాలలో అనుకున్నా, 4 ఊర్లలో అనుకున్నా, 4 ఒక ముఖ్యమైన ప్రదేశాలను అనుకున్నా కూడా రుద్రప్రయాగరాజ్ అనేది ఈసారి అలహాబాద్లో జరగడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అని అంటే, అక్కడ 3 దేవాది దేవతల యొక్క ఆగమనం జరుగుతుంది. అక్కడ నీళ్లు కలుస్తున్నాయి. అందులో ముఖ్యంగా మళ్ళీ ఏంది విషయం, ఇక్కడ అలహాబాద్ ఉంది. అలహాబాద్ అంటే ఏమిటి, దేవాది దేవతలు అమృతాన్ని స్వీకరించే ఆ సమయంలో 4 అమృత బిందువులు పడ్డ ప్రాంతంలో మొదటి ప్రాంతం ఇది. ఆ ప్రాంతంలోనే ఈ 3 దేవాది దేవతల యొక్క త్రివేణీ సంగమం కలుస్తుంది. గంగామాత, జమునామాత, సరస్వతి మాతతో పాటు అమృతము కూడా అక్కడ పడ్డ ప్రాంతం అయ్యడం చేత ఇది మహాకుంభమేళ అయ్యి మనందరికీ పవిత్రత ఇస్తుంది. 12 సంవత్సరాలకు కూడా జరుగుతుందమ్మా. కాకపోతే
అక్కడ రుద్రప్రయాగరాజు ఉండదు మళ్ళీ, అంటే ఆ సముదాయం వేరు. మళ్ళీ చాలామందికి తెలియాల్సిన విషయం ఏంది, 12 ఏంది అసలు, 144 ఏంది, 6 ఏంది, 3 ఏంది. ఇదేంటంటే మా మానవ సర్కిల్లో ఇప్పుడు మనందరం ఉన్న ఈ సొసైటీలో 12 నెలలకు ఒక సంవత్సరం, దేవాది దేవతలకి ఈ 12 నెలలు ఒక రోజు అనమాట. అంటే దైవలోకంలో అలా ఉన్న లోకంలో వాళ్ళు 12 సంవత్సరాలు యుద్ధం చేశారు ఈ యొక్క అమృతాన్ని స్వీకరించడానికి. ఆ 12 నెలలు భూమండలానికి క్యాలిక్యులేషన్ తీసుకొచ్చేస్తే 144 ఇయర్స్ అయ్యాయి అన్నమాట. అలాగా మన పండగ ఇది, ఎందుకంటే భూమి మీద చేస్తున్నాం. దేవాది దేవతలకు చేసేది 12 సంవత్సరాల పండగ. అర్థమైందమ్మా? అంటే అక్కడ 12 సార్లు చేసిన పండగ ఇక్కడ 144 సార్లు చేస్తే అది మహాకుంభ అయింది. కుంభ అంటే అమృత కలశం, అంటే దాన్ని ధన్వంతరి అంటారు. ఎందుకంటే దేవతలందరికీ ఆరోగ్యాలు, చిరస్మరణమైన జీవితం, చిరంజీవిలాగా ఉండాలని ఇచ్చింది కదమ్మా. ఆయుర్వేదం అంటే ఒక మందు. మీకైనా నాకైనా యాంటీబయాటిక్స్ ఇప్పుడు వాడుతున్నాము, కొన్ని వాడుతున్నాం, ఏదో పిల్స్ లాంటివి కదా. అలాగే వాళ్ళందరికీ అమృత విచిత్రత, వాళ్ళు యవనస్తులు అయ్యి ఉండి చర్మం కాంతివంతంగా ఈ చిరంజీవిలాగా ఉండడం చేత ఆ వచ్చిన ధన్వంతరి ఆ ఆయుర్వేద వనమూలికలలో వాడే దేవత పేరు. కాబట్టి ఇది ధన్వంతరి మేళ, కుంభమేళ కాదు. కుంభమేళ అనేది మన దగ్గర మరాఠీ వర్డ్, అది సంస్కృతి వర్డ్. మేళ అనేది మీకు నాకు తెలిసింది ఏంటంటే మరాఠీ వర్డ్ తల్లి, కుంభ అనేది సంస్కృతి వర్డ్. విభిన్న ప్రాంతాల వారి ద్వారా కొంచెం అట్లా మారి ఈరోజు కుంభమేళ అని ఒక వర్డ్ మన సంస్కృతికి అర్థం అనేది రావాలని చెప్పి నార్త్లో జరుగుతుంది. వాట్ ఈస్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్, మోస్ట్ ఆఫ్ ది టాక్స్ మేళ అనేదో లేకపోతే ఇంకేదనేది కూడా అక్కడ వాళ్ళే యూజ్ చేస్తారు. కాబట్టి కానీ కలవశాన్ని మాత్రం సంస్కృతమే ఒకప్పుడు రాజ్య భాష మనకు, కాబట్టి అలా వచ్చినదని చెప్పవచ్చును. ఇప్పుడు ఇందులో ఇంకోటి ఏంటంటే అమ్మ 4 ప్రాంతాల్లో జరుగుతున్న దాంట్లో 4 ప్రత్యేకతలు ఉండి అందరూ ఎందుకు వెళ్ళాలి అంటున్నామంటే, జీవిత చక్రం మొత్తంలో 144 ఇయర్స్కి వచ్చే ఒకే ఒక్క మహా పండగ ఇది. ఇది ఎందుకు వస్తుందంటే అమ్మ పండగ, దసరా వచ్చిందనుకో తల్లి, ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేది శివరాత్రి, శివుడి పండగ. పార్వతీమాతకి మనం ఏదో చేసుకొస్తాము, ఆ మంచి చెడు ఏదో చేస్తాం. అలాగా ఏ దేవతకైనా ఒక పండుగ ఉంటుంది కదా. ఇక్కడ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే పండగ ఇది. నీ ఆరోగ్యాన్ని, నీ శరీర రుగ్మతలు, కొన్ని దీర్ఘకాలిక మందులు నొప్పులు కొన్ని ఉంటాయి, ఇవి వాతం నొప్పులు అని అంటారు మన భాషలో, ముఖ్యంగా తెలంగాణలో. అంటే అలాంటి వాళ్ళకి, మృత్యుగండాలు ఉన్న వాళ్ళకి, అకాలంగా అనారోగ్యాలు పాలైన వాళ్ళకి, దీర్ఘకాలికంగా ఏదో రోగం వచ్చినట్టు ఉంటూ ఉంటారు కొంతమంది, కొంచెం మెదడు కూడా అంతంత యాక్టివ్గా లేదంటారు కదా. ఇలాంటి వాళ్ళందరూ పోయి మునగడం చేత దేవాది దేవతలు అమృతం స్వీకరిస్తున్నప్పుడు పడ్డ ఆ 4 ప్రాంతాలే అమృతం. ఈరోజు అలహాబాద్, ఉజ్జయిని, హరిద్వార్, ఈ నాసిక్లో పడ్డ ఆ 4 అమృతపు బిందువులు మనందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం అది. ఇక్కడ వరకు అమ్మ నువ్వు అన్న కుంభమేళ ప్రత్యేకతలు. రెండో ప్రత్యేకత, అఘోరాలు ఎందుకు వచ్చారు అక్కడికి అసలు. మనం చాలా